కాకినాడ మధ్వసభ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అన్నారు. 2 రోజుల నిమిత్తం నగరానికి చేరుకున్న స్వామీజీకి కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకగా సుసర్ల చలపతిరావు స్వగృహంలో ఉత్తరాది మఠ సంస్థాన పూజా కార్యక్రమం వైభవంగా స్వామీజీ నిర్వహించారు. తొలుత స్వామీజీకి డాక్టర్ సుసర్ల వెంకటరమణ దంపతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మధ్వసభకు స్వామీజీ చేరుకుని భక్తుల నుండి పాదపూజ కార్యక్రమం స్వీకరించి ముద్రధారణ చేశారు. అందరికీ ఫలం అంత్రాక్షతలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామీజీకి విశేషంగా నూతన వస్త్రాలను చిల్లరికి హనుమంతాచార్, యాతకరి పరశురామాచార్ దంపతులు పాదపూజ చేసి సమర్పించుకున్నారు. స్వామీజీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో హనుమంతాచార్ మాట్లాడుతూ ఉత్తరాది మఠ సంస్థాన పూజలోని అర్చమూర్తుల వివరాలను వివరించారు. కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం మాట్లాడుతూ మధ్వమత వైభవాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ నిత్యకర్మలు ఆచరించడంలో అశ్రద్ధ చేయవద్దని కోరారు. కార్యక్రమంలో మఠ దివాన్ సుధా పండితులు శశి ఆచార్, రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్, కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ పరశురాం, కోశాధికారి వేముగంటి నరసింహరావు, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, జాకీర్ తారి ప్రేమ్ కుమార్, ఉదయగిరి శేషగిరిరావు, మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కమిటీ తరపున స్వామీజీని ప్రత్యేక పుష్పమాలతో ఘనంగా సత్కరించారు.